దాడి చేసేలోపే బ్రహ్మోస్తో కొట్టారు. మే 10వ తేదీన తెల్లవారుజామున భారత్ పైన దాడికి సిద్ధమయ్యాం. 9వ తేదీ రాత్రే వ్యూహరచన చేశాం. మాకన్నా ముందే భారతదేశం క్షిపణులతో విరుచుకుపడ్డది. మా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారతదేశం దాడులపైన పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు. శాంతి చర్చలకు ముందుకు రావాలని భారత్కు పిలుపు. ఇప్పుడు తెలిసి వచ్చిందిగా, ఇప్పుడు శాంతి చర్చలు అంటున్నారు. అప్పుడు ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేదాకా చర్చలు లేవు. పీఓకేని ఖాళీ చేసి ఉగ్రవాదులను అప్పగించాల్సిందే. నీళ్లు రక్తం కలిసి ప్రవహించవు. మా షరతుల్లో మార్పు లేదు. శాంతి చర్చలపైన భారత్ స్పష్టీకరణ. నో డిస్కషన్స్. ఫస్ట్ మీరు ఆ పీఓకేలో ఉన్న ఉగ్రవాదులందరినీ ఏరిపారేయండి అని భారత్ కండిషన్ పెట్టింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడులతో తమ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నోరు విప్పారు. పాక్ సైన్యం మేల్కొనేలోపే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విధ్వంసం సృష్టించిందని వెల్లడించారు. తాము దాడి చేసేలోపే భారత్ బ్రహ్మోస్ని ప్రయోగించింది. వీళ్ళు ఫస్ట్ ఈ ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ అదే రోజు రాత్రి మళ్ళీ భారత్ మీద దాడి చేయాలని ప్లాన్ చేసిందట. సో ప్లాన్ చేసినప్పుడు ఎక్కడి నుంచి అయితే పాకిస్తాన్ దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నదో ఆ ఎయిర్ బేస్ల మీద మళ్ళీ భారత్ అటాక్ చేసింది. దీంతో వాళ్ళకి దాడి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇది ఎవరు అంటున్నారు? పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్తున్నాడు. తమ వైమానిక స్థావరాలు ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. పాకిస్తాన్, తుర్కియో, అజర్బైజాన్ మధ్య అజర్బైజాన్ వేదికగా బుధవారం జరిగిన త్రైపాక్షిక సదస్సులో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 10వ తేదీన తెల్లవారుజామున భారత్ పైన తాము దాడి చేద్దామని అనుకున్నాం. ఆలోపే భారత్ దాడి చేసింది. భారత్ చేస్తున్న దాడులకు బదులు చెప్పాలని మే 9వ తేదీ రాత్రి మేము నిర్ణయించుకున్నాం. 10వ తేదీ ఉదయం ప్రార్థనల అనంతరం 4:30 గంటలకు దాడి చేసి శత్రువుకు పాఠం చెప్పాలి అనుకున్నాం. ఎవరికి? భారత్కి. కానీ దానికంటే ముందే మా సైన్యం ఊహించని విధంగా భారత్ మరోసారి దాడి చేసింది. రావల్పిండి విమానాశ్రయం సహా అనేక కీలక ప్రాంతాలపై బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించింది. దాడుల ప్రణాళికను తమ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ తనకు ముందుగానే చెప్పారని షరీఫ్ వివరించారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సమస్యలైన కశ్మీర్, నీటి వాటాలు, ఉగ్రవాదం అంశాలపై కూర్చొని మాట్లాడుకుందామంటూ పాకిస్తాన్ ప్రధాని ఈ సందర్భంగా మరోసారి భారత్ను కోరారు. శాంతి కోసం ఇరు దేశాలు మాట్లాడుకోవాలని, సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందామని ప్రతిపాదించారు. ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి తీర్మానాలు, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కశ్మీర్ సమస్య పరిష్కారానికి సిద్ధమని అన్నారు. అలాగే సీమాంతర ఉగ్రవాదంపైన చర్చలకు సిద్ధమన్న షరీఫ్ ఇరు దేశాల మధ్య వాణిజ్యం తిరిగి ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. అదే సమయంలో పాకిస్తాన్ సాగునీటి అవసరాలకు ఎంతో కీలకమైన సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో భారత తీరును తీవ్రంగా విమర్శించారు. వాళ్ళ బాధంతా ఒకటే, ఆ సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడం, వాళ్ళకి నీళ్లు రాకపోవడంతో ఇప్పుడు వాళ్ళది మండుతున్నది. ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు శాంతి చర్చలు అంటున్నారు. ఇప్పుడు మీరు ఉగ్రవాదుల మీద చర్చిస్తాం, ఉగ్రవాద సమస్య మీద చర్చిస్తాం అంటున్నారు. ఉగ్రవాదులు చనిపోయినప్పుడు ఆ ఉగ్రవాదులకి లాంఛనంగా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసిరు కదా, మీరంతా కన్నీరు పెట్టుకున్నారు కదా. అప్పటిదాకా మాటలు లేవు. పాకిస్తాన్తో శాంతి చర్చల విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ స్పష్టమైన కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరపబోమని పునరుద్ఘాటించింది. అలాగే సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇచ్చేంత వరకు సింధు నదీ జలాల ఒప్పందం అమలు కాదని స్పష్టం చేసింది. ఉగ్రవాదులను అప్పగించడంతో పాటు పీఓకేను ఖాళీ చేసిన తర్వాతే జమ్మూ కాశ్మీర్ అంశంపై చర్చిస్తాం. శాంతి చర్చలకు భారత్ ముందుకు రావాలంటూ పాక్ ప్రధాని ఇచ్చిన పిలుపునకు భారత్ ఈ విధంగా స్పందించింది. సో నిన్న ఈ అంశాన్ని పాకిస్తాన్ ముందు పెట్టింది భారతదేశం. ఇప్పటికే యుద్ధం ఎట్లా ఆపిర్రు నాయనా అని జనం అంతా మాట్లాడుకుంటున్న సందర్భంలో మళ్ళీ శాంతి చర్చలు వాళ్ళంటే వీళ్ళు రెడీ అన్నారనుకో ఇంకా ఘోరం ఉంటుంది. అందుకే భారతదేశం కూడా, కేంద్రం కూడా గట్టిగానే చర్చలు లేవని చెప్తున్నది.